ఈ ఎండాకాలం సెలవులు అయిపోయినాయిగా రేపటి సంది పోరలు బడి బాట పట్టాల్సిందే. ఇన్ని రోజులు ఆడుకుంటా పాడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసిరి. ఇక రేపు బడి ముఖం చూడాలంటే పోరలకు ఏడుపు ఒకటే తక్కువ. మా దోస్తు గాడొస్తలేడని, కడుపు నొస్తుందని, కాలు గుంజుతుందని వంకలు చెప్తుంటారు. పిల్లలకు గీ బాధ ఉంటే అమ్మా నాయనలకు ఫీజుల టెన్షన్ నిద్ర పట్టనీయదుల్లా. అయితే మా బడి మా ఇష్టము, మేము చెప్పినంత ఫీజు కట్టవలసిందే, అడిగినంత చదివి ఇవ్వాల్సిందే అంటే అంతటా నడుస్తుందేమో గానీ ఢిల్లీలో నడవదుల్లో. సర్కార్ డిసైడ్ చేసిన ఫీజుల కంటే ఏ కాన ఎక్కువ తీసుకున్నా బడిలకు 10 లక్షల దండగా పడుతుంది. మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కంట్రోల్ చేస్తానికి కొత్త చట్టం తెచ్చింది అక్కడ గవర్నమెంట్. బడి కథ ఏంది, క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి, కంప్యూటర్ల క్లాసులు చెప్తున్నారా, బోర్డు మీదనే పాఠాలు చెప్తున్నారా, ఆటల మైదానం ఉందా, ఎందరు సార్లు ఉన్నారు, ఏమేం సౌలతులు ఉన్నాయి, ఇట్లా ప్రతి ఒక్కటి చూసి ఏ బడిలో ఏ క్లాస్ కి ఎంత ఫీజు అనేది డిసైడ్ చేస్తారు. ఇక దాని మీదకెళ్ళే నడవాలి. ఎవరు చూస్తారని అడగొలియా గుంజినరని కంప్లైంట్ వచ్చిందనుకో బడిలో కాడ 10 లక్షల ఫైన్ కట్టించుకుంటారట బాజాప్తా. ఢిల్లీలేంది దేశమంతటా ఈ రూల్ తేవాల్సిందే. లేకుంటే ఏంది ఏలడంతా లేని ఎల్కేజీ పోరానికి ₹1,00,000 ఫీజు. అగో గంతన అంటే ఇంకో 10,000. మళ్ళా బస్ ఫీజు, బట్టలు, బ్యాగులు, బూట్లు, బొయ్యులు సగులం అల్లనే కొనాలనే కండిషన్. అదనొక ఫీజు కట్టకుంటే అందరి ముంగట ఇజ్జత్ కూడా తీయబట్టారే. గా బాధలు ఉండొద్దనే ఏ క్లాస్ కు ఎంత ఫీజు ఉండాలని ఢిల్లీ సర్కార్ డిసైడ్ చేసింది అన్నట్టు. మన కాడ కూడా రేపటికెళ్ళి స్కూల్లో చాలా అవుతాయి. ఫీజుల మీదనే ఒక కమిటీ వేసే చర్చల మీద చర్చలు అయితే నడుస్తున్నాయి. నెలకు చేసే కష్టం కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సంపాదన తక్కువ. ఎంత వస్తుంది వాళ్ళకి? నెలకు 15-20 వేలు వస్తుంది. వాడు ఇంట్లో చూసుకుంటాడా, పిల్లలకు కడతారా? పిల్లల్ని కనీసం క్లాసులకన్నా తీసుకోండి మేడం. లేదు, ఫీజు కట్టండి, మేము అప్పుడే క్లాసులకు తీసుకుంటాం. అంటే మా పరిస్థితి ఎట్లుందంటే గల్లీకి 10 ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. ఈ ఫీజుల తిప్పల మన కాడ కూడా తప్పిస్తే బాగుంటది. ఒక పారి ఆలోచన ఇయ్యండి సాలరు.